హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే బైసైక్లిక్ కాంపౌండ్స్కి సంబంధించిన ఐయుపిఏసి నేమింగ్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో మనం ఐయుపిఏసి నేమింగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విత్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమైనా ఐయుపిఏసి నేమింగ్స్ మీద ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. ఇక్కడ మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే బైసైక్లిక్ కాంపౌండ్స్కి సంబంధించిన ఐయుపిఏసి నేమింగ్. అయితే ఇప్పుడు బైసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే 2 రింగ్స్ అనేవి ఫ్యూజ్డ్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రింగ్ తీసుకుంటున్నాను, ఇది ఒక రింగ్, ఇంకొక రింగ్ తీసుకుంటున్నా. ఈ రెండు యాక్చువల్లీ సపరేట్ రింగ్స్, బట్ ఆ రెండు రింగ్స్ కూడా ఈ కార్బన్ దగ్గర, ఇక్కడ ఈ కార్బన్, తర్వాత ఇక్కడ ఈ కార్బన్, ఈ 2 కార్బన్ ఆటమ్స్ మధ్యన మనకి ఏమవుతుందంటే ఫ్యూజ్ అవుతుంది. వీటినే మనం ఏమని చెప్తారు అంటే బైసైక్లిక్ కాంపౌండ్స్ అని డిస్కస్ చేస్తారు. అయితే ఈ 2 కార్బన్ ఆటమ్స్ ఏమని చెప్తారు అంటే బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ అని చెప్తారు. ఓకేనా, ఇది బైసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్తారు. వీటి తాలూకా ఐయుపిఏసి నేమింగ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఏంటంటే ఇది బైసైక్లిక్ కాంపౌండ్స్కి సంబంధించిన ఐయుపిఏసి నేమింగ్ తాలూకా ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇది సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏం లేదండి, మనం ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాము. సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, తర్వాత రూట్ వర్డ్, తర్వాత ప్రైమరీ సఫిక్స్, తర్వాత సెకండరీ సఫిక్స్ అని. అందులో సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి అంటే ఇది జస్ట్ మనకు తెలిసిన ఓల్డ్ కాన్సెప్టే. ఏంటి అంటే సబ్స్టిట్యూయెంట్స్ అండి. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి అంటే సబ్స్టిట్యూయెంట్సే. ఇది కూడా ప్రైమరీ ప్రిఫిక్సే, బట్ నేను ఇక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ అని ఇవ్వకుండా బైసైక్లిక్ చెప్పేసాం. ఎందుకు అంటే మన కాన్సెప్ట్ మొత్తం కూడా బైసైక్లిక్ కాంపౌండ్సే కాబట్టి కంపల్సరీ ఈ పొజిషన్లో బైసైక్లిక్ అనేది మనం యూజ్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేది ఏంటి అంటే స్క్వేర్ బ్రాకెట్లో XYZ అని పెట్టున్నాను. వాటి తాలూకా నేమ్స్ కూడా ఇచ్చున్నాను చూడండి. XYZ అంటే ఏంటంటే ఎక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ బిగ్ సైజ్ రింగ్. చూడండి ఇక్కడ ఫ్యూజ్డ్ రింగ్స్ 2 ఇచ్చున్నాను, అంటే బైసైక్లిక్ కాంపౌండ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను కదా. అందులో ఈ రింగ్ గురించి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లార్జ్ రింగ్, ఇదేంటి అంటే స్మాల్ సైజ్ రింగ్. స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ అంటే ఎట్లా మనం చెప్తాము అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇందులో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అంటే బ్రిడ్జ్ హెడ్డింగ్తో కలిపితే 1 2 3 4 5, ఇక్కడేమో 1 2 3 4 అంటే 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. అంటే సైజ్ బట్టి, అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ బట్టి మనం సైజ్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. అయితే ఎక్స్ అనేది కంపల్సరీ ఏంటి అంటే లార్జ్ సైజ్లో ఉన్న నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వితౌట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బ్రిడ్జ్ హెడ్డింగ్, అంటే బ్రిడ్జ్ హెడ్డింగ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని విడిచిపెట్టి, అంటే ఇక్కడ ఒరిజినల్గా బ్రిడ్జ్ హెడ్డింగ్ ఈ 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కదా, ఈ విడిచిపెట్టి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 1 2 3. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్కి ఎక్స్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. చూసుకోండి ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ లార్జ్ సైజ్ రింగే, బట్ అందులో బ్రిడ్జ్ హెడ్డింగ్ అంటే ఫ్యూజ్డ్ ఇంకొక రింగ్తో, సైక్లిక్ రింగ్తో మనకి ఫ్యూజ్ అయిన కార్బన్ ఆటమ్స్ని విడిచిపెట్టేయగా రిమైనింగ్ కార్బన్ ఆటమ్స్ ఎక్స్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం వై అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ స్మాల్ సైజ్ రింగ్లో ఉన్న నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని వైగా తీసుకుంటారు. అంటే ఇక్కడ కూడా బ్రిడ్జ్ హెడ్డింగ్ని రిమూవ్ చేసేస్తారు, అంటే ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్, అంటే ఫ్యూజ్ రింగ్లో ఇన్వాల్వ్ అయిన కార్బన్ ఆటమ్స్ని రిలీవ్ చేసేసిన తర్వాత ఉండేదే మనం ఇక్కడ వైగా తీసుకుంటారు. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 అంటే 2 ఉన్నాయి ఇక్కడ. తర్వాత నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్. ఇది బ్రిడ్జ్ హెడ్ అంటే నేను ఇక్కడ ఏగా తీసుకుంటాను, ఇది బీగా తీసుకుంటాను. ఏ కామా బీలు ఏంటి అంటే బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ అంటే ఏంటి అంటే ఆ 2 కార్బన్ ఆటమ్స్ దగ్గర ఆ 2 రింగులు కూడా ఫ్యూజ్డ్ అయి ఉన్నాయి. చూడండి ఈ 2 రింగులు కూడా ఎలా అయినా, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఈ 2 కూడా ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి కదా. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఏ కార్బన్ ఆటమ్స్ దగ్గర ఫ్యూజ్డ్ అయి ఉన్నాయో, కంబైన్ అయి ఉన్నాయో వాటిని మనం బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ అని చెప్తారు. ఈ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఏమైనా కార్బన్ ఆటం ఉంటే అది జెడ్ అవుతుంది. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్లో అయితే బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటంలో మధ్యలో ఎటువంటి కార్బన్ ఆటం కూడా లేదు, కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటారు. ఇది అంటే ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్లో నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ రింగ్స్ రాస్తాం, అది కూడా డిక్రీజింగ్ ఆర్డర్. నేను రాసిన కూడా డిక్రీజింగ్ ఆర్డర్ చూసుకోండి, 3 2 0 డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తారు.
తర్వాత ఆల్కేన్ అంటే ఏం లేదండి, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉంటే అన్ని. అంటే ఈ ఆల్కేన్కి వచ్చేసరికి బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ని కూడా మనము ఇంక్లూడ్ చేస్తాం ఆల్కేన్స్ రాసేటప్పుడు. కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఇది జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి మనం నేమింగ్ ఎట్లా రాయాలి అనేది డిస్కస్ చేస్తున్నాం. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొకటి, ఈ ఫామ్లో ఒకటి గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. సెకండరీ ప్రిఫిక్స్, అది కూడా ఏదైనా సబ్స్టిట్యూయెంట్ ఉంటేనే సెకండరీ ప్రిఫిక్స్. బైసైక్లో కంపల్సరీ రాస్తారు, ఎందుకంటే బైసైక్లో కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి బైసైక్లో రాస్తారు. XYZ కంపల్సరీ 2 రింగ్స్ ఫ్యూజ్ అయి ఉంటాయి. అందులో ఒక రింగ్ హై సైజ్ ఉంటుంది, లార్జ్ సైజ్, ఇంకోటేమో స్మాల్ సైజ్. ఒకవేళ 2 సేమ్ సైజ్ ఉన్నాయనుకోండి ప్రాబ్లం ఏం లేదు, ఏది రాసినా కూడా ప్రాబ్లం లేదు. అండ్ జెడ్ విషయానికి వచ్చేసరికి ఫ్యూజ్డ్ రింగ్స్ అంటే ఫ్యూజ్డ్ కార్బన్ ఆటమ్స్. ఆ ఏ కార్బన్ ఆటమ్ అయితే ఫ్యూజ్డ్ అయి ఉన్నాయో, అంటే 2 రింగ్స్ కూడా కంబైన్ అయిన కార్బన్ ఆటమ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ 2 కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఉన్న కార్బన్ ఆటమ్స్ని జెడ్గా తీసుకుంటారు. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అన్నింటినీ కలిపి ఆల్కేన్గా తీసుకుంటాం. ఓకేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెళ్దాం, మీకే క్లారిటీ వస్తుంది. ఎక్కడ కాదు, దీన్నే ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఏది ఇప్పుడు మనం ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్లియర్ అండి? ఒకసారి చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? ఏంటో ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే తీసుకుందాం. మనం ఇందాక నేను చెప్పినట్టుగానే ఆ ఎగ్జాంపుల్ని తీసుకుంటాను. ఓకేనండి? చూడండి ఒకసారి. ఇది బైసైక్లో కాంపౌండ్. ఇందులో ఏమైనా అంటే మనం ఆల్రెడీ చెప్పున్నాము ఏంటి అంటే, ఫస్ట్ మనం రాయాల్సింది సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సబ్స్టిట్యూషన్స్ లేవు. ఉంటేనే కదా సెకండరీ ప్రిఫిక్స్ గురించి రాయాలి. ప్లస్ తర్వాత బైసైక్లో కంపల్సరీ బైసైక్లో రాసేయాలి ఇక్కడ. ఎందుకు అంటే మరి డౌట్ లేదండి, ఇచ్చిన ఎగ్జాంపుల్ కంపల్సరీ బైసైక్లో ఇస్తాడు. ఓకేనా? ఇది బైసైక్లో అని రాసేయాలి. ఓకే. ప్లస్ తర్వాత ఏం రాయాలి? స్క్వేర్ బ్రాకెట్లో XYZ రాయాలి. అంతే కదా, మన ఫార్ములా ప్రకారంగా స్క్వేర్ బ్రాకెట్లో XYZ రాయాలి. ఎక్స్ అంటే ఏంటి? లార్జ్ నెంబర్ ఆఫ్ లార్జ్ సైజ్ రింగ్లో ఉన్న నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇందులో చూసుకుంటే ఇది ఏగా తీసుకోండి, ఇది బీగా తీసుకోండి. ఇందులో లార్జ్ సైజ్ ఏది అంటే ఏ రింగ్ అనేది లార్జ్ సైజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, లార్జ్ సైజ్ రింగ్లో ఉన్న నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎక్స్క్లూడింగ్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్. ఇవి బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ అవుతాయి. ఈ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ కాకుండా మనం తీసుకోవాలి కదండి. ఈ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ కాకుండా మనం వేరేది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటిది? 1, ఇది 2, ఇది 3. అంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో 3 డాట్, తర్వాత స్మాల్ సైజ్ రింగ్ ఏది? ఇది. ఇక్కడ ఉన్నవన్నీ 2 ఉన్నాయి కదా, ఇది 1, ఇది 2. అంటే ఇక్కడ 2, 3 డాట్ 2 డాట్. తర్వాత మనకు జెడ్ అంటే ఏం చెప్పాను? బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్లో మధ్యలో ఉన్న కార్బన్ ఆటమ్స్. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ ఇది స్టార్ అంటే ఇంటూ మార్క్ పెట్టిందని చూడండి. అటు మధ్యలో ఏమైనా ఉందా అంటే లేదు, కాబట్టి 0. ఓకే, అయిపోయి. తర్వాత ఏంటి? హైడ్రోకార్బన్ రాయమని చెప్పి, అంటే ఆల్కేన్. తర్వాత ఏం రాయాలి? ఆల్కేన్. అయితే ఇప్పుడు ఆల్కేన్ రాసేటప్పుడు ఏంటి? అన్ని కార్బన్ ఆటమ్స్ని కన్సిడర్ చేసేయాలి. ఏలో 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, బిలో 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ హెడ్ 2 అంటే 3 + 2 + 2 అంటే ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి? 3 + 2 5, 5 + 2 7 అంటే ఎన్ని అవుతున్నాయి? 7 కాబట్టి హెప్టేన్. 7 కాబట్టి హెప్టేన్. అర్థమైంది అనుకుంటాను. ఇది ఈ కాంపౌండ్ తాలూకా నేమ్, బైసైక్లో 320 హెప్టేన్. ఇది ఈ ఫ్యూజ్డ్ రింగ్ తాలూకా నేమ్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. చాలా సింపులేనండి, బట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఏమైనా సబ్స్టిట్యూషన్స్ ఉంటే సెకండరీ ప్రిఫిక్స్ని వాడతారు, లేదు అంటే డైరెక్ట్ బైసైక్లో, తర్వాత స్క్వేర్ బ్రాకెట్లో XYZ, లార్జ్ సైజులో ఉన్న కార్బన్ ఆటమ్స్, లార్జ్ రింగ్ సైజులో, స్మాల్ రింగ్ సైజులో ఉన్నవి Y, తర్వాత జెడ్ అనేది బ్రిడ్జ్ హెడ్డింగ్ మధ్యలో ఉన్నవి, అన్నీ కలిపి ఆల్కేన్ ఒకటి రాసిస్తే సరిపోతుంది. క్లియరా? ఓకేనా? ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ అయింది కదా, మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒకసారి చూడండి. ఇది కూడా బైసైక్లో. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్రిడ్జ్ హెడ్డింగ్ కార్బన్ ఆటమ్స్ హైలైట్ చేసేయండి, ఇంటూ మార్క్స్ పెట్టేసాం. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ ఇక్కడ 2 రింగులు కూడా సేమ్ సైజ్ ఉన్నాయి. సేమ్ సైజ్ ఉండేటప్పుడు ప్రాబ్లమే లేదు, ఒక X, Y ఈక్వల్ అయిపోతాయి, ప్రాబ్లమే లేదు. ఓకేనండి. ఇప్పుడు మనం ఏంటి రాయాలి? సెకండరీ ప్రిఫిక్స్ రాయాలి. సెకండరీ ప్రిఫిక్స్ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఈ ఎగ్జాంపుల్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సబ్స్టిట్యూషన్స్ లేదు. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం చేస్తామంటే బైసైక్లో అని రాసిస్తాం. అది గుర్తుపెట్టేసుకోవాలి, ఇంతకుముందు చెప్పిన ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా? బైసైక్లో తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ XYZ. X అంటే స్మాల్ సైజు, బిగ్ సైజ్ కదా,
బిగ్ సైజులో ఉన్నది ఎక్స్, స్మాల్ సైజులో ఉన్నది 1. ఇందులో ఉన్నది 1, ఇందులో ఉన్నది 1, కాబట్టి 1 డాట్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్కి మధ్యలో ఏమైనా కార్బన్ ఆటమ్స్ ఉన్నాయా? లేవు, కాబట్టి 0 అయిపోయింది. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అన్ని ఇక్కడ 1, ఇక్కడ 1, బ్రిడ్జ్ హెడ్ 2, అంటే 1 + 1 + 2 అంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 కాబట్టి ఏమొస్తుంది? బ్యూటేన్. ఓకేనండి. ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా ఉంది చూసారా, బైసైక్లో కాంపౌండ్స్ తాలూకా నేమింగ్ అనేది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చండి. ఇదంతా ఒక 3-4 ఎగ్జాంపుల్స్ వరకు నార్మల్ ఎగ్జాంపుల్స్, తర్వాత సబ్స్టిట్యూయెంట్స్తో ఇస్తాను, తర్వాత బ్రిడ్జ్ హెడ్ మధ్యలో ఉన్న ఏమైనా కార్బన్ ఆటమ్స్ ఉన్నట్టయితే అవి ఎలా రాయడం అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ప్రాబ్లం అయితే ఏం లేదు, ఒకసారి చూడండి. ఓకేనా. ఇది థర్డ్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, ఈ థర్డ్ ఎగ్జాంపుల్ ఇది ఒక రింగ్. ఓకేనా. తర్వాత ఇంకొక రింగ్. ఏదైనా బైసైక్లిక్ కాంపౌండ్, ఇది ఒక బైసైక్లిక్ కాంపౌండ్ ఇచ్చున్నారు. ఈ బైసైక్లిక్ కాంపౌండ్స్కి సంబంధించి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ బ్రిడ్జ్ హెడ్డింగ్ కార్బన్ ఆటమ్స్ పెట్టండి. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ ఇవి. సబ్స్టిట్యూయెంట్స్ లేదు కాబట్టి సెకండ్ ప్రిఫిక్స్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బైసైక్లో అని రాసిస్తారు. ఓకే, బైసైక్లో అని రాసేవచ్చు. తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ లార్జ్ సైజ్ రింగ్ అంటే ఏంటి? 1 2 3 3నే. ఓకే. తర్వాత ఇది 1 2 డాట్ 2. తర్వాత బ్రిడ్జ్ హెడ్డింగ్ కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఏమైనా ఉన్నాయా? లేవు, 0. తర్వాత ఎన్ని? ఇవి 3 + 2 5, 5 + 2 7 హెప్టేన్. ఇందాక ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏనండి ఇది కూడా. అంటే ఎలా ఇచ్చినా కూడా మనం చూస్తాం, అందుకోసమని రిపీట్ చేసి ఇది ఇవ్వడం జరిగింది. ఓకేనా, క్లియరా? ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, దీన్ని ఇలాంటి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను, ఒకసారి చూడండి. అది ఫస్ట్ మీరు ఏం చేస్తారు? బ్రిడ్జ్ హెడ్డింగ్ కంపౌండ్ చేస్తారు, హైలైట్ చేస్తారు. ఇది బ్రిడ్జ్ హెడ్డింగ్ కార్బన్ ఆటమ్స్ అంటే ఫ్యూజ్డ్ ఉన్నది. లార్జ్ సైజు, స్మాల్ సైజు. లార్జ్ సైజ్ ఇది 1 2 3 4, స్మాల్ సైజ్ ఇది. ఇప్పుడు రాశాను నేను బైసైక్లో, సబ్స్టిట్యూయెంట్స్ లేవు కదా, బైసైక్లో. ఓకే. తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ అంటే ఏంటి? లార్జ్ సైజులో ఉన్నది 1 2 3 4 4 డాట్. తర్వాత స్మాల్ సైజులో ఉన్నది ఒకటే ఉంది కాబట్టి 1. బ్రిడ్జ్ హెడ్డింగ్ మధ్యలో ఏమైనా ఉన్నాయా? లేవు, 0. తర్వాత నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అని ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. 5 5 + 2 అంటే ఏమవుతుంది? 7 హెప్టేన్. ఓకే. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. కాన్సెప్ట్ అర్థమైంది కదా, క్లియరా? ఓకే. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి. ఇది కూడా బైసైక్లో కాంపౌండ్స్కి సంబంధించిన ఎగ్జాంపులే. ఇలాంటి ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఇది బైసైక్లో కాంపౌండ్ అండి. ఇటువంటి ట్రైసైక్లో గట్రా ఏమనుకోకర్లేదు. ట్రైసైకిల్ అంటే త్రీ సైకిల్స్ మనకు కనిపించాలి, అంటే మధ్యలో కానీ ఏమైనా ఇలా లైన్ ఇచ్చినట్టయితే ట్రైసైకిల్ అవుతుంది, కానీ ఇది బైసైకిల్. ఓకే. బ్రిడ్జ్ హెడ్డింగ్ ఏంటి అంటే ఇది బ్రిడ్జ్ హెడ్డింగ్ పొజిషన్స్ అవుతాయి. ఓకే, ఇది బ్రిడ్జ్ హెడ్డింగ్ పొజిషన్స్. ఇప్పుడు లార్జ్ సైజు, స్మాల్ సైజు ఒకసారి చూసుకోండి. లార్జ్ సైజ్ రింగ్ ఏంటంటే ఇది 1 ఇది 2, ఇది 1 ఇది 2 అంటే రెండు రింగ్స్ కూడా సేమే ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఓకేనా. ఇప్పుడు నేమింగ్ రాయాలి, సబ్స్టిట్యూయెంట్స్ లేవు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏంటి ఇప్పుడు? బైసైక్లో. ఓకే, బైసైక్లో. ఇప్పుడు ఏంటి? రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 2.2. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెండు బ్రిడ్జ్ హెడ్డింగ్ మధ్యలో రెండు కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి చూసారా, 1 2 అంటే ఇక్కడ 2. జెడ్ అనేది 2 అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్కి మధ్యలో 2 ఉన్నాయి చూసుకున్నారా, మధ్యలో 2. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ ఈ మధ్యలో ఏం లేదు, డైరెక్ట్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ మధ్యలో బాండ్ ఉంది. ఇక్కడ రెండు బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ మధ్యన బాండ్ లేదు. ఆ రెండు ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే మధ్యలో ఇంకో రెండు కార్బన్ ఆటమ్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఈ రెండింటితో. ఓకేనా, ఈ రెండింటితో కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఇక్కడ రాస్తారు, జెడ్. నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ అనమాట. తర్వాత నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కౌంట్ చేసేయండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. 8 అంటే మనకి ఏమొస్తుంది? ఆక్టేన్. అంతే కదా, ఆల్కేన్ కదా రాయాలి, ఆక్టేన్. అందులో ఎటువంటి డౌట్ లేదు.
ఇది ఓకేనా. ఇలా మనకి బైసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి ఎటువంటి ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం రాయొచ్చు. అయితే ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఉండేటప్పుడు మనకు కావాలి కదా, సబ్స్టిట్యూయెంట్స్ ఉండేటప్పుడు మనకు ఒక ఆన్సర్ కావాలి. అయితే ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సిక్స్త్ ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకుందాం ఓకేనా. అయితే ఈ సిక్స్త్ ఎగ్జాంపుల్కి 6, 7 రెండు ఇస్తాను, రెండు ఒకేలా ఉంటాయి, ఒకే కాంపౌండ్, బట్ నేను పొజిషన్ మార్చేసి ఇస్తాను. ఒకసారి చూసుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అమ్మి అంటే మెథైల్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇది, ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మెథైల్ ఎక్కడుంది అంటే స్మాల్ సైజ్ రింగ్లో ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్ మెథైల్ ఎక్కడుందంటే బిగ్ సైజ్ రింగ్లో ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదండి, ప్రాబ్లమే లేదు. ఒకసారి చూసుకుందాం, మన ప్రొసీజర్ మనం ఫాలో అయిపోదాం. అయితే ఇక్కడ ప్రిఫిక్స్ ఉంది కదా, సెకండరీ ప్రిఫిక్స్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. అయితే సబ్స్టిట్యూయెంట్కి ఆల్వేస్ గెటింగ్ లీస్ట్ నెంబర్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఆల్వేస్ గెటింగ్ లీస్ట్ నెంబర్ అన్నప్పుడు దానికి లీస్ట్ నెంబర్ ఇవ్వాలి. అయితే లీస్ట్ నెంబర్ ఇవ్వాలి కరెక్టే. అయితే నెంబరింగ్ అనేది ఎట్లా ఇవ్వాలి అది ఇప్పుడు మనకి కావాలి. అయితే నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎలా మనం నెంబరింగ్ ఇస్తాము అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ లార్జ్ సైజ్ రింగ్ నుంచి స్మాల్ సైజ్ రింగ్కి రావాల్సిందే. లార్జ్ సైజ్ రింగ్ నుంచి స్మాల్ సైజ్ రింగ్కి రావాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎప్పుడు కూడా. అంటే ఈ బైసైక్లో కాంపౌండ్స్లో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు లార్జ్ సైజ్, నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ రాసేటప్పుడు ఎక్స్ వై జెడ్ అని చెప్పేటప్పుడు ఎక్స్ అనేది లార్జ్ సైజ్ రింగ్ అని చెప్తున్నాం కాబట్టి నెంబరింగ్ కంపల్సరీ 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా ఇస్తారు నెంబరింగ్. కంపల్సరీ నెంబరింగ్ అనేది లార్జ్ రింగ్ సైజ్ నుంచి స్మాల్ రింగ్కి రావాలి. మీరు ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, ఈ రెండు రూల్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఏంటి రెండు రూల్స్ అంటే, ఫస్ట్ లార్జ్ నెంబర్ రింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ లార్జ్ నెంబర్ రింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్మాల్ సైజ్ రింగ్కి నెంబరింగ్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఆ ప్రాసెస్లోనే సబ్స్టిట్యూయెంట్కి లీస్ట్ నెంబర్ రావాలి. ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టేసుకుంటూ నెంబరింగ్ ఇచ్చేసుకుంటే చాలండి, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. క్లియర్ కదా. ఇది ఇప్పుడు ఈ రకంగా నెంబరింగ్ ఇచ్చినట్టయితే మనకి మెథైల్కి లీస్ట్ నెంబర్ అనేది వస్తుంది 7 అని. ఓకేనా. ఒకవేళ నేను లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చాను, మీరు ఒకవేళ కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి, అంటే 6th పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ నుంచి కానీ స్టార్ట్ చేసేసి లార్జ్ నెంబర్ రింగ్ ఇచ్చినట్టయితే హై నెంబర్ వచ్చేస్తుంది. అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి లీస్ట్ నెంబర్ రాకుండా ఉంటుంది. ఇది కరెక్ట్ ప్రాసెస్, అంటే కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఓకేనండి. అయితే ఇప్పుడు నేమింగ్ ఎట్లా ఇస్తారు, ఏం లేదు, సెకండరీ ప్రిఫిక్స్ కదా ఫస్ట్ రాయాలి. సెకండరీ ప్రిఫిక్స్ ఎక్కడ ఉంది, 7th మీద ఉంది. 7 మెథైల్ చూసుకోండి, 7 మెథైల్. ఓకే. తర్వాత బైసైక్లిక్ కాంపౌండ్ ఉంది కాబట్టి బైసైక్లో. తర్వాత ఇంకోటి ఏమిస్తారు బైసైక్లో తర్వాత స్క్వేర్ బ్రాకెట్ XYZ. ఎక్స్లో ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్న అన్ని అవసరం లేదండి. మనకు కావాల్సింది ఇది బ్రిడ్జ్ హెడ్డింగ్ కదా, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ సేమ్ మన ప్రాసెస్, ఇది కేవలం దీనికోసం మాత్రమే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషనే. ఈ బ్రిడ్జ్ హెడ్డింగ్లో లార్జ్ రింగ్లో 6 ఉన్నాయి, కానీ బ్రిడ్జ్ హెడ్డింగ్ 2 ఉన్నాయి కాబట్టి 6లో 2 తీసేస్తే మిగిలింది 4 డాట్. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 ఉన్నాయి. చూసుకోండి, బ్రిడ్జ్ హెడ్డింగ్ వదిలేసి 3. ఓకేనా, క్లియరేనా. ఓకే. తర్వాత బ్రిడ్జ్ హెడ్డింగ్ మధ్యన ఉన్న 2 కార్బన్ ఆటమ్స్కి మధ్యలో ఏమైనా కార్బన్స్ ఉన్నాయా, లేవు, 0. అంటే ఇది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి కాబట్టి నో నేమ్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్కి మీకు పాత రూల్ ఏనండి, ఎప్పుడైనా సబ్స్టిట్యూయెంట్స్ గెటింగ్ లీస్ట్ నెంబర్. సబ్స్టిట్యూయెంట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా లీస్ట్ నెంబరే రావాలి. ఓకే. అయితే ఇక్కడ బైసైక్లిక్ కాంపౌండ్స్కి రూల్ ఏంటి అంటే, కంపల్సరీ ఆ బైసైక్లో కాంపౌండ్స్లో సబ్స్టిట్యూయెంట్స్ ఉన్న పొజిషన్కి లీస్ట్ నెంబర్ వస్తూ నెంబరింగ్ అనేది లార్జ్ రింగ్ నుంచి స్మాల్ రింగ్కి రావాలి. నెంబరింగ్ ఎట్లా ఇస్తారు, లార్జ్ సైజ్ రింగ్ నుంచి స్మాల్ సైజ్ రింగ్కి
కంపల్సరీ రావాలి. క్లియరేనా? ఓకేనా? ఓకే. ఫైనల్గా ఇది మీకు సింపులేనండి. ఈ ఎగ్జాంపుల్ మీకు సింపులే. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, ఇక్కడే ఉంది కాబట్టి నెంబరింగ్ ఇక్కడ నుంచి ఇచ్చేస్తారు. 1 2 3 4 5 6 7 8. సారీ, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8, ఇక్కడ 9. ఇది ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఈ ఎగ్జాంపుల్లో ఇది మనం ఆల్రెడీ చెప్పింది అని, కానీ ఒక చిన్న సబ్స్టిట్యూయెన్స్ అనమాట. MU అంటే ఏంటి? మిథైల్ అనమాట. CH3 ఉంటుంది. ఓకే, ఇది బ్రోమిన్. ఓకే, ఇది బ్రిడ్జ్ హెడ్డింగ్ కార్బన్ ఆటమ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏంటి? సబ్స్టిట్యూయెన్స్ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూయెన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బ్రిడ్జ్ హెడ్డింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఆటమ్స్ నుంచి స్టార్ట్ చేసి లార్జ్ నెంబర్కి ఇచ్చేసి, లార్జ్ సైజ్కి ఇచ్చేసి స్మాల్ సైజ్కి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం సబ్స్టిట్యూయెంట్స్కి లీస్ట్ నెంబర్ రావాలి. అలాంటప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7. మీరు ఇంకే డైరెక్షన్ మార్చినా, నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసి మీకు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5th పొజిషన్లో ఉన్న పొజిషన్స్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఈ మిథైల్కి లార్జ్ నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ నెంబరింగ్ అనమాట. ఇప్పుడు నెంబరింగ్ చూసుకోండి. బ్రోమిన్ ఉంది, మిథైల్ ఉంది. ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఫాలో అయిపోతారు. 3 బ్రోమో. ఓకేనండి. తర్వాత 6 మిథైల్, సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయింది. తర్వాత ఏంటి? కంపల్సరీ రాసేయాలి. ఏంటి అంటే బై సైక్లో. తర్వాత స్క్వేర్ బ్రాకెట్లో XYZ. X అంటే ఏంటి? లార్జ్ నెంబర్ ఆఫ్ రింగ్స్. ఇందులో ఉన్నవన్నీ కౌంట్ చేసుకుంటే ఇది బ్రిడ్జ్ హెడ్డింగ్ అయితే 1 2 3 ఉంటుంది. తర్వాత స్మాల్ సైజ్లో 2 ఉంటుంది. తర్వాత బ్రిడ్జ్ హెడ్డింగ్ కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఎటువంటి కార్బన్ ఆటమ్స్ లేదు, 0 అవుతుంది. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని వచ్చాయి అంటే 7 వచ్చాయి. కాబట్టి ఏమవుతుంది? హెప్టేన్ అవుతుంది. ఓకే, ఇది నేమ్. కాన్సెప్ట్ అర్థమైందండి? IUPAC నామినిక్లేచర్ ఆఫ్ బైసైక్లో కాంపౌండ్స్. ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? ఓకేనండి. ఓకే, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నెంబర్ షేర్స్ అవుతాయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి అది మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఓకే, నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అట్లానే షేర్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.